తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ సూటి ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నాయకులతో కలిసి బోండా ఉమ వేదిక పంచుకోవడం పైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బోండా ఉమ నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బోండా ఉమ పైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలోనే బోండా ఉమ స్పందించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి కొన్ని సవాల్ లాంటి ప్రశ్నలు కూడా సంధించారు. నేను వైసీపీ నేత నిర్వహించిన సంతాప సభకు వెళ్ళలేదు. జనసేన పార్టీ మాజీ నాయకుడు దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్ళాను. అక్కడికి వైసీపీ నేతలు వచ్చారు. అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాద పూర్వకంగా పలకరించాను. ఇందులో తప్పేంటి అని బోండా ఉమ ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఈ నెల 20న వైసీపీ నేత జక్కంపూడి రాజా కూడా ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఆ సభకి వైసీపీ నాయకులే కాదు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధ, ఇలా తదితరులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు బోండా ఉమ. మరి ఈ నెల 20వ తేదీన వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా నిర్వహించిన సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్ళారు కదా, వాళ్ళ నుంచి కూడా వివరణ తీసుకుంటారా అని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని బోండా ఉమ ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు తాను పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా ఏ పని చేయలేదు అని కూడా చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని కూడా ఆయన చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తాను అని అంటూ ఉన్నారంటే చాలా అంశాల్ని లోనే దాచుకొని బోండా ఉమ సర్దుకుపోతున్నారు అన్నది కూడా అర్థమవుతోంది. పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతారు అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు వివరణ ఇవ్వాల్సిందిగా తనకు ఎలాంటి నోటీసు కూడా రావలేదు. ఒకవేళ వివరణ అడిగితే అసలు ఏం జరిగిందో తాను చెబుతానని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు కూడా సంతాప సభకు వెళ్ళారు. వైసీపీ నాయకులు నిర్వహించిన సభకు వెళ్ళారు. మరి వారి నుంచి కూడా వివరణ తీసుకునే సాహసం టీడీపీ అధిష్టానం చేయగలుగుతుందా? అంతవరకు వెళ్ళగలుగుతుందా? ఎందుకంటే వంగవీటి రాధా ఈ రోజే కాదు, ఈ 2 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన నుంచి వివరణ తీసుకునే సాహసం చేయలేదు. జ్యోతుల నెహ్రూ నుంచి కూడా వివరణ తీసుకునే సాహసం తెలుగుదేశం పార్టీ చేస్తుందా లేదన్నది కూడా మనం అంటే బోండా ఉమ సాఫ్ట్ టార్గెట్ గా ఉన్నారా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. అయితే బోండా ఉమ ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ లైట్ గా తీసుకోవడం వల్లే ఆయన వల్లనే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని మాట్లాడారు. ఈ మాటను చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియాలో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే, బోండా ఉమ వైసీపీ నాయకులు వేదిక మీద ఉంటేనే జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి టెర్రరిస్ట్, ఒక ఉగ్రవాది, ఒక రాక్షసుడు అనే పదాలు కూడా వాడారు కదా. మరి ఆ తర్వాత మీరు కలిసిపోయి మళ్ళీ ఆయనతో ఎలా ముందుకెళ్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరొకటి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెగా సంస్థ, జగన్మోహన్ రెడ్డి సంస్థ అనుకూలంగా ఉండే సంస్థ అని మాట్లాడారు. కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేఘా కృష్ణారెడ్డి తన సొంత గ్రామంలో ఒక కార్యక్రమం చేస్తే దానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఎలా వెళ్ళారని కూడా ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. మరి అలాంటప్పుడు 50 కోట్ల రూపాయల ఎన్నికల ఫండ్ తీసుకోవడమే కాకుండా ఆ సంస్థ నుంచి ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇంకా అత్యధిక ధరలకు మొత్తం కాంట్రాక్ట్లు అప్పగిస్తున్నారు కదా. ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. మరి అందరికీ ఇలా ఉండాలని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన విషయంలో ఎందుకు ఉండడం లేదు అన్న ఒక ప్రశ్నను కూడా సంధిస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోకూడదని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు, అందులోనూ ఎన్డీఏ ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన ఆ ముఖ్యమంత్రితో ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా విందులు వినోదాలు చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే నారా లోకేష్ కూడా పలు సందర్భాల్లో వైసీపీ నాయకుడు, కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో మాట కలపడం, ఆయన్ని పలకరించడం అన్ని చేశారు కదా. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రం నారా లోకేష్ ఎంత గొప్ప వ్యక్తి, రాజకీయాల్లో చూడు ప్రత్యర్థులను కూడా గౌరవిస్తున్నారంటూ పత్రికల్లో రాయించుకున్నారు కదా. మరి ఆ సానుకూలత, ఆ సఖ్యత ఇతర నాయకులు తమ కులానికి సంబంధించిన ఒక నాయకుడి సభలో కలిస్తే మాత్రం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవాలని చూస్తున్నారు అన్న ఒక ప్రశ్నలు కూడా నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముద్రగడ పద్మనాభం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అన్న మాటని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది ఒక ప్రధాన ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, ఒక సామాజిక వర్గంకి మొత్తం గెలుపోటముల క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదా అన్న ఒక ప్రశ్న కూడా నడుస్తుంది. ఒక వర్గం తలుచుకుంటే
ఓడిపోవడం గెలవడం అన్నది తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం గెలవడం అన్నది ఆ వర్గం డిసైడ్ చేస్తుంది అన్న ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే ఈ మాటలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారా? దానికి తోడు వైసీపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులు వేదికలు పంచుకోవడాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారన్న దానికి ఇంకో సమాధానం కూడా వస్తుంది. తాను ఇంతగా కష్టపడి వైసీపీ అన్నది ఒక గొడ్డలి పార్టీ, వైసీపీ అన్నది ఒక అరాచకమైన పార్టీ, ఆ పార్టీలో నాయకులంతా అరాచక మూక అని నేను ప్రచారం చేస్తూ ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ నాయకులే వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ సభల్లో పాల్గొంటే ఇక తాను చేసే ప్రచారం అంతా ఒక గ్యాసిప్, కేవలం రాజకీయ దురుద్దేశాలతో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రచారాన్ని సొంత పార్టీ నాయకులు కూడా నమ్మడం లేదు. అందుకే వైసీపీ నాయకులతో కలిసి వాళ్ళు కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు హుందాగా అన్న అభిప్రాయం ఎక్కడ ఏర్పడుతుందో అని, తానే రాజకీయాల్లో హుందాతనాన్ని పోగొట్టుకున్నాను అన్న నింద పడుతుందో ఏమో అన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వైసీపీ నాయకులతో మాట్లాడడానికి వీల్లేదు, పలకరించడానికి వీల్లేదు అన్న ఒక కండిషన్ ని చంద్రబాబు నాయుడు గారు పెడుతూ ఉన్నారా? తాను చేస్తున్న ప్రచారం మొత్తం వీగిపోతోంది అన్న అభిప్రాయంతో ఉన్నారా? పైగా టీడీపీ నాయకులే కాదు, ఏబి వెంకటేశ్వరరావు ఏ పార్టీలో లేరు. ఆయన అంబటి రాంబాబును పలకరించినా సరే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అంటే ఎవరెవరు అయితే తమ వైపు ఉన్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకుంటున్నారంటే చూసే పబ్లిక్ కి చంద్రబాబు నాయుడు వైసీపీ మీద చేస్తున్నంత దుష్ప్రచారమే. దాన్ని మేధావులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదన్న ఒక వాతావరణం ఏర్పడుతోందని చంద్రబాబు నాయుడు గారు కంగారు పడిపోయి ఇలాంటి కండిషన్లు పెడుతూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. కానీ ఈ కండిషన్లను మాత్రం కేవలం వైసీపీ నాయకుల మీద అప్లై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీకి భద్ర శత్రువైన తాను కూటమిలో ఉంటూ కూడా, ఎన్డీఏలో ఉంటూ కూడా ఎన్డీఏ బిల్లుల్ని, ఎన్డీఏ విధానాల్ని రోజు ఎత్తి చూపే రేవంత్ రెడ్డితో చట్టపట్టాలు వేసుకుంటారు. కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు వేదికలు పంచుకొని ఒకరికొకరు ప్రశంసించుకుంటారు. కర్ణాటక ముఖ్యమంత్రితో సహా వైఎస్ షర్మిలకు అనుకూలంగా ట్వీట్లు పెడతారు, ఆమెకు సానుభూతి వ్యక్తం చేస్తారు. అంటే ఏ పార్టీతో ఏ వ్యక్తులతో అయినా ఎప్పుడైనా సరే చంద్రబాబు తన అవసరార్థం కలవచ్చు, తన అవసరం లేదన్నప్పుడు అవతల వాళ్ళని ఏ విధంగా అయినా దూషించవచ్చు. టెర్రరిస్ట్, ఉగ్రవాది, రాక్షసుడు అని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయినా అనొచ్చు. అప్పుడు మనమంతా దానికి చప్పట్లు కొట్టాలి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం అంటూ మళ్ళా మనమే చప్పట్లు కొట్టాలి. మనం మాత్రం మన కులం వాళ్ళనో లేకుంటే మన స్నేహితులనో ఎక్కడైనా ఒక సందర్భంలో ఏదైనా హఠాత్తుగా ఎదురైతే కనీసం పలకరించడం కూడా మహాపాపం అని చంద్రబాబు నాయుడు గారు ఎలా భావిస్తూ ఉన్నారు అన్నది ఇప్పుడు సగటు తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా కాపు నాయకుల ప్రశ్న. సో చంద్రబాబు నాయుడు గారి డబుల్ స్టాండర్డ్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఒక పార్టీతో కలవకూడదు అన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా తన కుమారుడు కూడా అదే లైన్ కట్టుబడి ఉండాలి. కానీ వాళ్ళ అవసరార్థం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో కలిసి పూజలు చేస్తారు. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీలు విందులు వినోదాలు చేసుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమీ బట్లాడారు. షర్మిల గారి పట్ల సానుకూలంగా సొంత అన్న కూడా స్పందించకపోయినా మేము స్పందిస్తున్నాం చూడండి అన్నట్టుగా నారా లోకేష్ గారు ట్వీట్లు పెడతారు. నారా లోకేష్ గారు బొత్స గారిని పలకరిస్తే మాత్రం నారా లోకేష్ గారు ఎంత హుందాగా రాజకీయం చేస్తున్నారని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేస్తుంది. కానీ బోండా ఉమా అనే వ్యక్తి ఒక సభలో అంబటి రాంబాబు ఎదురు పడితే పలకరించడం మాత్రం మహాపాపం అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వీళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వివరణ తీసుకునే సాహసం చేస్తుందా, లేకుంటే బోండా ఉమాని మాత్రమే ఇలా టార్గెట్ చేసి ఆయన నుంచి మాత్రమే వివరణ తీసుకుంటారా? ఒకవేళ అదే చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వ అసమర్థత కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఒకే పార్టీలో ఉన్న జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ ఏకంగా వైసీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్తే వివరణ తీసుకోకుండా, దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్తే అక్కడికి వైసీపీ నుంచి వచ్చిన అంబటి రాంబాబు ఎదురైతే పలకరించిన దానికే బోండా ఉమా నుంచి వివరణ తీసుకుంటే, జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాని కనీసం ప్రశ్నించే వాళ్ళ నుంచి వివరణ తీసుకునే స్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేదని భావించాలి. వాళ్ళ జోలికి వెళ్తే తట్టుకోలేమన్న భయం తెలుగుదేశం పార్టీలో ఉండేనా ఉండాలి.